వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. పసుపు పంటకు మద్దతు ధర కల్పించేందుకు క్షేత్రస్థాయిలో వివరాలను సేకరించాం. కేంద్ర ఉద్యానవన శాఖ కమిషనర్ బిఎన్ఎస్ మూర్తి మీడియా సమావేశంలో వెల్లడి. హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత మన అందరిది. కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ. కష్టపడే వారికి పదవులు వాటంతట అవే వస్తాయి. పార్టీ అభివృద్ధి కోసం క్యాడర్ కృషి చేయాలి. సభ్యత్వ నమోదులో జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి గోదావరి నది ద్వారా వచ్చి చేరుతున్న వరద నీరు. జలకలతో ఉట్టిపడుతున్న చెక్ డ్యాంలు. ఈ నెల 12 నుంచి ఇళ్ల జాబితా గణన మొదలవుతుంది. నగర కార్పొరేషన్ కమిషనర్ జాన్ సామ్సన్. శ్రావణ శనివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన హనుమాన్ ఆలయాలు. కంటేశ్వర్ నుంచి సారంగపూర్ వరకు పాదయాత్ర చేసిన న్యాయవాదులు. విద్యార్థుల్లో సహనం, సోదరభావం, జాతీయ సమగ్రతను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. చదువుల పండుగలో వక్తల పిలుపు. చెందూరు మండల కేంద్రంలో ఆకస్మికంగా పర్యటన చేసినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వంతో పాటు గ్రామ శాఖల ఎన్నికలకు పరిశీలకులు వివిధ గ్రామాల మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. పార్టీ పదవులకు లేనటువంటి కష్టపడి పనిచేసే నాయకులకు గ్రామ శాఖ మరియు మండల శాఖ పదవులు ఇవ్వడానికి కృషి చేయాలని కార్యకర్తలకు, నాయకులకు జడ్పీ చైర్మన్ విఠలరావు సూచించారు. ఇంకా కొద్దిగా పెద్ద విలేజ్, ఇంకా కొందరు పోటీవాడు ఎక్కువ వస్తే 3 వైస్ ప్రెసిడెంట్ పెట్టుకోవచ్చు. అంటే మీరు ఇప్పుడు 2-3 కంప్లీట్ చేసి ఇంకో 2-3 ఉన్నాయి. పోటీ పడితే పెద్ద విలేజ్ అయితే 3 వైస్ ప్రెసిడెంట్లు, 3 సహాయ కార్యదర్శులు పెట్టుకోవచ్చు. మళ్ళీ 9 మంది కార్యవర్గ సభ్యులు 15 మంది పెట్టుకోవచ్చు. కాకపోతే అక్కడ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే 50% ఏమో ఈసీ, ఎస్సీ, ఎస్టీ. ఇలా నాకు మంచిగా అనిపించింది. అప్పన్న గారు 100% బీసీ, ఎస్సీ, ఎస్టీ కంప్లీట్ ధన్యవాదాలు చెప్తూ నేను టైం ఉంటే మరి మండల్ మీటింగ్లు, మండల్ బాడీ ఉన్నప్పుడు ఖచ్చితంగా సాయిరెడ్డి గారు ఇన్ఫార్మ్ చేస్తే నాకు వీలుంటే ఖచ్చితంగా ఇస్తాను. నేను ఎందుకంటే ప్రజల మంచి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సత్యనారాయణ, సర్పంచ్ సాయిరెడ్డి రవి, సర్పంచ్ దేవి సింగ్, సర్పంచ్ అంబర్ సింగ్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. హరితహారం పథకంలో కేటాయించిన మొక్కల లక్ష్యంను ప్రతి ఒక్కరూ పూర్తి చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. మాచారెడ్డి మండలంలో పర్యటించి మొక్కలు నాటారు. ఈ రోజు శనివారం రోజున మాచారెడ్డి మండలం ఇసాయిపేట్ గ్రామంలోని శ్మశాన వాటికలో హరితహారం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పీడీ, డిఆర్డీఏ చంద్రమోహన్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీకాంత్, ఫారెస్ట్ రేంజ్ అధికారి అంబర్ సింగ్, సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పంచ్ రంజిత్, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కామారెడ్డి మండలంలోని కేశంపల్లి గ్రామం అటవీ ప్రాంతంలో అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న జలశక్తి అభియాన్ హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. పీడీ, డిఆర్డీఏ చంద్రమోహన్ రెడ్డి, తహసీల్దార్ రాజేందర్, ఫారెస్ట్ రేంజ్ అధికారులు విద్యాసాగర్, అనురంజని, సర్పంచ్ మంజుల, అటవీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పసుపు రైతుల సమస్యను పరిష్కరించాలనే నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా రైతాంగం అభిప్రాయాలు స్వీకరించడం జరిగిందని, పసుపు బోర్డు మరియు ఎంఎస్పీ ధరలపై ప్రభుత్వానికి రైతులు చెప్పిన విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక అందిస్తామని కేంద్ర ఉద్యానవన శాఖ కమిషనర్ బిఎస్ఎన్ మూర్తి వ్యాఖ్యానించారు. కమ్మర్పల్లి మండలంలోని పసుపు పరిశోధన కేంద్రంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ నియోజకవర్గ రైతులతో పసుపు బోర్డు మరియు ఎన్ఎస్పీ ధరల విషయంపై రైతుల అభిప్రాయం సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేరళ నుంచి వచ్చిన ఉద్యానవన శాఖ కమిషనర్ ఐఏఎస్ అధికారి మూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ
వర్షాకాలం మొదలై ఇప్పటికీ పసుపు పంటలు వేయడం జరిగిందని, డిసెంబర్ కల్లా పసుపు బోర్డుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోతే ఆందోళన చేస్తామని అన్నారు. అలాగే పంట సాగుకు 8,000 వరకు ఖర్చు అవుతుందని, మద్దతు ధర 15,000 వరకు ఇవ్వాలని ప్రత్యేక అధికారికి వివరించారు. అలాగే తమకు ఎన్ఎస్పీ ధర లేదంటే పసుపు బోర్డు ఇస్తానని జిల్లా ఎంపీ అరవింద్ ధర్మపురి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, లేకుంటే గద్దె దింపి తీరుతామని హెచ్చరించారు. అనంతరం ప్రత్యేక అధికారి మూర్తి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో పండుతున్న పసుపు వివరాలు సేకరించడం జరిగిందని, అలాగే ఇక్కడి పసుపు రైతులు పడుతున్న బాధలను కేంద్ర ప్రభుత్వానికి వివరించి అనతి కాలంలోనే స్పష్టమైన ప్రకటన చేసే విధంగా కృషి చేస్తామని అన్నారు. 1,20,000 ఖర్చు వస్తుంది. అది ఒక ఎకరికి 20 × 25 క్వింటాల్ వస్తుంది. అది దాని ప్రకారం ఎంత వస్తుందో దానికి గౌరవం ధనం కావాలా మీకు. అది మేజర్. సెకండ్ వన్, యావదైనా ప్లాట్ఫారంలో బోర్డు కన్నా కావచ్చు, ఎక్స్పోర్ట్స్ కౌన్సిల్ కన్నా కావచ్చు, లేకుంటే ఒక సెంటర్స్ అంటే చెప్తుంది కదా, దాంట్లో రైతుల ప్రతినిధిత్వం కావాలా, రైతుల వాయిస్ పోవాలా. అది రెండోది. ఇది రెండు సాల్వ్ అయితే మేజర్ ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్లు ఇది అంత అనుకోవడము. దానికి ఏమి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కావాలా అది స్టేట్ గవర్నమెంట్ నుండి తప్పించుకొని నేను కూర్చొని వాళ్ళ జೊತೆ కూర్చొని వాళ్ళకు ఢిల్లీకి కల్పిస్తాను. నేను వస్తాను ఇంకోసతి వచ్చి ఏమేమి కావాలో దానికోసము నాకు కనిష్టంగా ప్రాణిక ప్రయత్నం చేస్తానంటే నేను చెప్తాను. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. అనంతరం ప్రత్యేక అధికారిని రైతులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు, నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని భారీ ప్రాజెక్టులలో ఒకటైన శ్రీరామ్ సాగర్ రిజర్వేర్ క్రమేణా జలకలను సంతరించుకుంటుంది. స్థానికంగా కురిసిన వర్షాలతో పాటు ఎగువన మహారాష్ట్ర నుంచి వస్తున్న వరద జలాలతో ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో నీటి మట్టం వడివడిగా పెరుగుతుంది. 25,000 క్యూసెక్ల వరకు ఇన్ఫ్లో కొనసాగగా శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అది మరింతగా పెరిగింది. ఇందుకు అనుగుణంగానే రిజర్వేర్లో సైతం వేగవంతంగా నీటి నిల్వలు పెరుగుతూ వచ్చాయి. సాయంత్రం నాటికి ఎస్ఆర్ఎస్పీ నీటి మట్టం 14 టీఎంసీలకు చేరుకుంది. 30,000 పై చిలుకు క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. 1,091 అడుగులు 90 టీఎంసీల పూర్తి స్థాయి సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 1,060.20 అడుగులు 19.90 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. నిజానికి గురువారం రాత్రి 9 గంటల సమయం వరకు కూడా 23,000 క్యూసెక్కుల వరద జలాలు చేరిక కొనసాగుతూ 11.60 టీఎంసీల వద్ద నీరు నిలిచి ఉండింది. అయితే శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఒక్కసారిగా వరద ఉధృత పెరిగింది. 25,000 క్యూసెక్కుల నుంచి ఇన్ఫ్లో 44,000 క్యూసెక్కులకు చేరుకుంది. ఫలితంగా ఎస్ఆర్ఎస్పీ రిజర్వేర్ లో కొన్ని గంటల వ్యవధిలోనే 3 టీఎంసీల వరకు నీటి నిల్వలు వచ్చి చేరాయి. అయితే శుక్రవారం వానలు కాస్త తెరిపినివ్వడంతో సాయంత్రం సమయానికి ఇన్ఫ్లో ఒక్కింత తగ్గుముఖం పట్టింది. స్థానికంగా గల క్యాచ్మెంట్ ఏరియా నుండి వరద నీటి చేరిక నిలిచిపోయినప్పటికీ మహారాష్ట్రలోని ఎగువ గోదావరి నుండి ఇన్ఫ్లో యథాతథంగా వచ్చి చేరుతుండటం ఆశావాహ దృక్పథాన్ని ఏర్పరుస్తోంది. వారం రోజుల క్రితం వరకు కూడా డెడ్ స్టోరేజ్ కి పరిమితమైన ఎస్ఆర్ఎస్పీలో ఇటీవల ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ఈ సీజన్ లో 8 టీఎంసీల వరకు నీటి నిల్వలు వచ్చి చేరటం పట్ల ఆయకట్టు రైతుల్లో హర్షాతి రేఖలు వ్యక్తమవుతున్నాయి. గత సంవత్సరం ఇదే సమయానికి రిజర్వాయర్ లో నీటి మట్టం 1,062.10 అడుగులు 16.69 టీఎంసీల వద్ద నిల్వ ఉన్నట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఈసారి కూడా ఇంచుమించు అదే స్థాయిలో నీటి నిల్వలు చేరుకోవటం మునుముందు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొనడంతో ఖరీఫ్ పంటలపై అన్నదాతల్లో భరోసా నెలకొంటుంది. ఉమ్మడి జిల్లా జడ్పీల స్టాండింగ్ కమిటీలపై స్పీకర్, మంత్రి, ఎమ్మెల్యేలు చర్చలు జరుపుతున్నారు. జడ్పీల సమావేశం నిర్వహించి ఎన్నుకునేందుకు నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాల పరిధిలోని 2 జడ్పీటీల సభ్యుల ఆధారంగా కమిటీలు చోటు కల్పించేందుకు నిర్ణయించారు. ఆయా నియోజకవర్గాల నుంచి సభ్యులకు చోటు కల్పించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. జడ్పీల సభ్యులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉండే ఈ కమిటీల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులపై సమీక్షించనున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జడ్పీ స్టాండింగ్ కమిటీ సభ్యులను త్వరలో నియమించనున్నారు. జడ్పీ పాలక వర్గాలు కొలువుదీరినా ఇప్పటి వరకు స్టాండింగ్ కమిటీల సభ్యులను నియమించలేదు. త్వరలో వారిని నియమించేందుకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ఏ కమిటీకి ఏ సభ్యులను నియమించనున్నారో ప్రకటించనున్నారు. ప్రతి జెడ్పీ పరిధిలో 7 స్టాండింగ్ కమిటీలు ఉంటాయి. వీటిలో ప్రధానంగా వ్యవసాయం, ఆర్థికం, సంక్షేమం, వైద్య, ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం, ప్రణాళిక కమిటీలతో పాటు ఇతర కమిటీలుంటాయి. ప్రతి కమిటీలోనూ సభ్యులను నియమిస్తారు. జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్, మెజార్టీ కమిటీలకు నేతృత్వం వహిస్తారు. ఆయా కమిటీలలో 4 జెడ్పీటీసీలతో పాటు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను సభ్యులుగా నియమిస్తారు. వీరితో పాటు ఎంపీలను అతిథులుగా ఆహ్వానిస్తారు. వీరి ఆధ్వర్యంలోనే ఆయా శాఖలలో జరిగే అభివృద్ధి పనులను ప్రతి 3 నెలలకోసారి సమీక్షిస్తారు. వీటిల్లో ప్లానింగ్, వ్యవసాయం, సంక్షేమం వంటి కమిటీల్లో ఎక్కువ మంది ఆశిస్తారు. జెడ్పీ పరిధిలోని అధికార, ప్రతిపక్ష కమిటీ సభ్యులను ఏదో ఒకటి కమిటీలో సభ్యులుగా నియమిస్తారు. ఎక్కువ మంది పదవులు ఆశిస్తున్న కమిటీలు ఇబ్బందులు లేకుండా వేసేందుకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ దఫేదర్ శోభారాజు, ఎమ్మెల్యే హనుమంత్ షిండే, గంప గోవర్ధన్, నల్లమడుగు సురేందర్లు శుక్రవారం సమావేశమయ్యారు. కమిటీలపై చర్చించారు. త్వరలో సమావేశాలు నిర్వహించి నియమించేందుకు నిర్ణయించారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన జెడ్పీ స్టాండింగ్ కమిటీలపై 3 రోజుల క్రితం మంత్రి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో జిల్లా ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్ పాల్గొని చర్చించారు. ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. త్వరలో సమావేశం నిర్వహించి సభ్యులను స్టాండింగ్ కమిటీలకు నియమించేందుకు నిర్ణయించారు. మంచి కమిటీలలో చోటు దక్కించుకునేందుకు జెడ్పీటీసీలు కూడా తమ నియోజకవర్గాల ఎమ్మెల్యేల ద్వారా ఒత్తిడి తెస్తున్నారు. ఏ కమిటీలలో ఎవరికి చోటు దక్కనుందో జెడ్పీ సమావేశం ద్వారానే తేలే అవకాశం ఉంది. మున్సిపల్ నగర కార్పొరేషన్లో ఈ నెల 12 నుంచి ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన కొరకు తప్పనిసరిగా గుర్తింపు కార్డులను పరిశీలించాలని బిల్ కలెక్టర్లకు కమిషనర్ జాన్ సామ్సన్ ఆదేశించారు. నిజామాబాద్ నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మున్సిపల్ కమిషనర్ జాన్ సామ్సన్ పాల్గొన్నారు. ఇండ్ల జాబితా మరియు గణన కొరకు సూపర్వైజర్లు మరియు బిల్ కలెక్టర్లతో సమీక్షించారు. ఈ నెల 12వ తేదీ నుంచి ఇంటింటికి వెళ్లి ఇండ్ల జాబితా వివరాలను సేకరించాలన్నారు. 8 మరియు 11వ వార్డులలో ప్రీటెస్ట్ కొరకు నియమితులైన సూపర్వైజర్లు ఫీల్డ్ వర్క్స్ చేసినప్పుడు గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని, కేటాయించిన పరిధిలో గల ఇండ్ల జాబితా వివరాలను తెలుసుకోవటం, ఆయా బిల్ కలెక్టర్ల సహాయం తీసుకోవాలన్నారు. ఈసారి యాప్ లో సంబంధిత సమాచారం పూర్తి చేయాలన్నారు. వాళ్ళ కొరకే మనం ఎగ్జామ్స్ మిగతా వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేయాలని వాళ్ళకి కన్విన్స్ చేయండి మీరు. దాని తర్వాత మనం డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆఫీస్కు డిఓ గారికి కూడా లెటర్స్ రాసాము. వాళ్ళు అడిగిన ఎగ్జామ్షన్స్ కానీ, వాళ్ళు అడిగిన రిలాక్సేషన్ ఆఫ్ టైం కానీ ఏదైనా దాని కొరకు ఆ విధంగా అక్కడి నుంచి ఎవరైనా వస్తే ఆ విధంగా ఇది చేస్తారు. బట్ ఎనీ ఆల్రెడీ కాబట్టి వాట్ ఎవర్ ద డిసిషన్ ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, సో వాళ్ళు అక్కడ కూడా టేకప్ చేస్తుంది కాబట్టి మీరు ఓన్లీ వెయిట్ ఫర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్. అదర్వైజ్ ఓన్లీ అవర్ రిక్వెస్ట్ అండ్ మై రిక్వెస్ట్ ఇస్ టు ఎన్ష్యూర్ దట్ వి స్టార్ట్ ది ఎన్యూమరేషన్ ఆన్ హౌస్ లిస్టింగ్ ఆన్ 12th. ఇంకా ఈ కార్యక్రమంలో సిటీ ప్లానర్స్ వెంకట్రెడ్డి, ఏడి చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ లోని అతి పురాతనమైన ఆలయం కొండెంగ హనుమాన్ ఆలయం. ఇప్పుడు ఆలయంను పునర్నిర్మాణం చేసే విధంగా అర్బన్ ఎమ్మెల్యే సహకరించాలని సంస్థ సభ్యులు ప్రసాద్ కోరారు. నగరంలోని అశోక్ వీధిలో గల కొండెంగ హనుమాన్ ఆలయం పునర్నిర్మాణం చేపట్టాలని సంస్థ కొండెంగల హనుమాన్ సభ్యులు ప్రసాద్ మరియు సత్యప్రకాష్ కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ లో అతి పురాతనమైన ఆలయం 1953వ సంవత్సరంలో నిర్మించబడిందని పేర్కొన్నారు. కావున ఈ యొక్క ఆలయంకు గల్లీవాసులు మరియు దాతలు ఇంకా అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పునర్నిర్మాణానికి సహకరించాలని కోరారు. నిజామాబాద్ లోనే అతి పురాతనమైన మందిరం ఇది. కానీ ప్రస్తుతం ఇది ఈ మందిరము 1953లో కట్టబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు కొత్తగా కట్టాలని అనుకుంటున్నాం. దాతలు, గల్లీవాసులు అందరూ మరియు మన ఎమ్మెల్యే గారు బిగాల గణేష్ గుప్తా గారు కూడా దీనికి సహకరిస్తే మందిరము పునర్నిర్మాణం జరగాలని ఆశిస్తాం. భీమ్గల్ పట్టణ కేంద్రంలో సుమారు 200కు పైగా ఆటోలు ఉన్నాయి. నిత్యం చుట్టుప్రక్కల గ్రామాలకు భీమ్గల్ నుంచి ఆర్మూర్కు ప్రయాణికులను రాకపోకలు రవాణా కొనసాగిస్తారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆటోలను పార్కింగ్ స్థలంలో ఉంచి ప్రయాణికులను ఎక్కించుకోవాలి.
కానీ వీరు ఇష్టానుసారంగా బస్టాండ్ ప్రాంగణంలోకి నేరుగా వచ్చి ఆర్టీసీ బస్సులో ఎక్కాల్సిన ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్తున్నారు. ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్నారు. వీరు పరిమితికి మించిన ప్రయాణికులతో రవాణా సాగిస్తున్నారు. ఒక్క ఆటోలో సుమారు 8 మంది ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్ళాలి. కానీ ఇక్కడి ఆటో వాలాలు మాత్రం ఒక్క ఆటోలో సుమారు 15 నుంచి 20 మంది ప్రయాణికులను నింపుకొని వెళ్తున్నారు. ఇక్కడ ఇంత జరుగుతున్నా ఇటు ఆర్టీసీ అధికారులు, సంబంధిత పోలీసు శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. సదరు కొందరు ఆటో వాలాలను ప్రశ్నించగా ఆటో వాలాలు మేము కొంతమంది అధికారులకు మామూలు ముట్టజేస్తున్నామని ఎదురు సమాధానం ఇవ్వడంతో చేసేదేమి లేక నోరు మూసుకుంటున్నామని జనాలు అంటున్నారు. వారానికి 7 రోజులు ఇదే తంతుగా కొనసాగుతుంది. సోమవారం మరీ దారుణంగా ఉంటుంది. మండల కేంద్రంలో సంత జరుగుతుంది. ఆ రోజు ఆటో వాలాలు నేరుగా సంతలోకి ఆటోలను తీసుకువచ్చి దర్జాగా తింపుతూ అక్కడే పార్కింగ్ చేస్తారు. ఇదేమని ఎవరైనా ప్రశ్నిస్తే దాడులకు కూడా పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం శోచనీయం. ఇప్పటికైనా పోలీసులు ట్రాఫిక్ ను నియంత్రించి ఆటో వాలాలపై కొరడా జలిపించాలని ప్రజలు కోరుతున్నారు. శ్రావణ మాసం 2వ శనివారం కావటంతో భీమ్గల్ మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన లింబాద్రి గుట్టకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ఉదయం నుంచే వివిధ గ్రామాల నుంచి మరియు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహుణ్ణి దర్శనానికి వచ్చారు. వేల సంఖ్యలో భక్తులు గుట్టకు రావడంతో గుట్ట గోవింద నామ స్మరణలతో మారుమోగింది. ఉదయం 5 గంటల నుంచే భక్తులు కాలినడకన నడుస్తూ తలపై సాహిత్యం, చేతిలో పూలు, పండ్లు తీసుకుని పిల్ల పాపలతో పాదయాత్రగా క్షేత్రానికి చేరుకున్నారు. అనంతరం గర్భగుడిలో స్వామివారి మూల విరాట్ ను మెట్ల మార్గం నుంచి క్యూ లైన్ లో నిలబడి దర్శించుకున్నారు. నారికేలాలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. శనివారం ఉదయం కుటుంబ సమేతంగా జిల్లా పాలన అధికారి రామ్మోహన్ రావు దంపతులు లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు నంబి లింబాద్రి గర్భగుడిలోని మూల విరాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి చిత్రపటాన్ని అందజేశారు. అంతేకాకుండా భీమ్గల్ ఎంపీపీ ఆర్మూర్ మహేష్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మెట్టు మెట్టుకు నారికేలాలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు భక్తులకు తెలిపే విషయమై గత 6 సంవత్సరాల నుంచి అన్నదానం కొండపై నిర్వహిస్తున్నామని వచ్చే 18 తారీఖు నాడు ఆదివారం రోజున 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆదివారం అన్నదాన వార్షికోత్సవం జరపబడుతుందని, కావున భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. తదుపరి అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వృధాగా పారుతున్న జలాలను ఎక్కడికక్కడే అడ్డుకట్టు వేసి రైతులకు ఉపయోగపడేలా చేసిన ప్రయత్నం సత్ఫలితాలనిస్తోంది. బాల్కొండ నియోజకవర్గంలో 2 వాగుల మీద నిర్మించిన చెక్ డ్యాంలు జలకలను సంతరించుకున్నాయి. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్, భీమ్గల్, మోర్తాడ్ మండలాలకు సాగునీటి వసతి లేదు. బోరుబావుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తారు. భూగర్భ జలాలు తగ్గిపోవటం వల్ల బోరుబావుల్లో కూడా నీరు రావటం లేదు. 1000 అడుగులు బోరు వేసినా నీరు రాని పరిస్థితి ఉంది. ఈ మండలాల మీదుగా 2 వాగులు ప్రవహిస్తున్నప్పటికీ నీటిని సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి ఉంది. నీరంతా తడుపాకల్ సమీపంలో గోదావరిలో కలుస్తుంది. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మొదట 6 చెక్ డ్యాంలు మంజూరు చేయించారు. 6 సత్ఫలితాలు రావటంతో మరో 3 చెక్ డ్యాంలు మంజూరు చేయించారు. మోర్తాడ్ మండలం గాన్లపేట వద్ద చెక్ డ్యాంలకు 4.84 కోట్లు, వేల్పూర్ వద్ద 4.14 కోట్లు, గోనుగొప్పల వద్ద 353.50 లక్షలు, భీమ్గల్ వద్ద 495.50 లక్షలు, రామన్నపేట్ 213 లక్షలు మంజూరు కాగా పనులు గత సంవత్సరమే పూర్తయ్యాయి. పచ్చల నడుకుడ పెద్ద చెరువు మాటు కాల్వ కోసం జగన్పల్లి మండలం చింతలూరు వద్ద 350 లక్షలతో చెక్ డ్యాం పూర్తి చేశారు. దీంతో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని 10 గ్రామాలకు ప్రయోజనం కలుగుతుంది. పచ్చల నడుకుడ వద్ద 480 లక్షలతో చేపట్టిన చెక్ డ్యాం తుది దశలో ఉంది. పాలెం ధర్మవరం మధ్యలో 896.50 లక్షలతో చెక్ డ్యాం రోడ్డును నిర్మిస్తున్నారు. నీటి నిలువతో పాటు రవాణా సౌకర్యం కూడా మెరుగవనుంది. తొర్తి వద్ద చెక్ డ్యాం నిర్మాణానికి 479.80 లక్షలు మంజూరు కాగా పనులు జరుగుతున్నాయి. కేసీఆర్ ఎన్నికలకు ముందు పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు, ఆదివాసులకు అండగా ఉంటానని, గెలిచిన తర్వాత వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని సిపిఐఎంఎల్ డివిజన్ కార్యదర్శి ఆకుల పాపయ్య విమర్శించారు.
నగరంలోని కోటగల్లీలో గల ఎన్ఆర్ భవన్ లో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనులు చేస్తున్న పోరాటానికి న్యూ డెమోక్రసీ అండగా ఉన్నందున పార్టీ నాయకులను కార్యకర్తలను నిర్బంధించి ఉద్యమాన్ని ఆపాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 13న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో కామ్రేడ్ లింగన్న సంతాప సభ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుందని పోస్టర్ ను ఆవిష్కరించామని తెలిపారు. అడవిలో ఉండే సంపదను గనుల్ని ఇవన్నింటిని అప్పజెప్పటానికి కొరకు భయభ్రాంతులు చేయడానికి కొరకు పూనం లింగాన్ని హత్య చేయడం జరిగింది. ఈ హత్యను సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖండిస్తుంది. రేపు 13 తారీఖు నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కామ్రేడ్ లింగన్న సంతాప సభ ఉంటుంది. దాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. అట్లాగే నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున రేపు ఇక్కడ ఎన్ఆర్ భవన్లో సంతాప సభ ఉంటుంది. దాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుతున్నాం. వివిధ అంశాలతో శాస్త్రీయ ఆలోచనలు కలిగించడంతో పాటు స్నేహం, దేశభక్తి, మత సామరస్యం, జాతీయ సమైక్యత లాంటి ఉన్నత భావాలను పిల్లల మనస్సుల్లో నాటే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర జన విజ్ఞాన వేదిక చదువుల పండుగ కన్వీనర్ వివి ప్రసాదరావు అన్నారు. నిజామాబాద్ నగర శివారులో గల బోర్గాంపి జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 3 రోజుల పాటు బాలల మనోవికాసం కోసం చదువుల పండుగ నిర్వహించారు. ఈ చదువుల పండుగలో 9, 10వ తరగతి చదువుతున్న 60 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. 30 మంది ఉత్సాహవంతులైన ఉపాధ్యాయులు, 30 మంది వివిధ మండలాలకు చెందిన విద్యార్థులను ఎంపిక చేసి వీరందరినీ సైన్స్ కార్నర్, గణితంలో గమ్మత్తులు, భాషా సామర్థ్యం, పాటలు, ఇంద్రజాలం, చిత్రకళ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. Now, what happens now? The water is rotating. What is the direction of outcoming water? Clockwise. Say clockwise. And the bottle is rotating anti-clockwise. The bottle is anti-clockwise. Yes? ఇక్కడ మన వాటర్ వస్తున్నప్పుడు ఏ డైరెక్షన్ లో అయితే వాటర్ వస్తుందో ఆ డైరెక్షన్ కు యాంటీ క్లాక్ వైజ్ లో బాటిల్ అనేటువంటిది రొటేట్ అవుతుంది. ఇప్పుడు ఇద్దరిద్దరు చేయాలి. చేసిన తర్వాత వాట్ ఈస్ బియాండ్ ద సైన్స్, దీని వెనుక దాగి ఉన్నటువంటి సైన్స్ అంశాన్ని మీరు చెప్పాలి. ఈ సందర్భంగా రాష్ట్ర జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షులు డాక్టర్ రామ్మోహన్ రావు, కన్వీనర్ వివి ప్రసాదరావు పాల్గొని మాట్లాడారు. 9, 10 తరగతుల విద్యార్థుల్ని ఎంపిక చేసుకుని వారికి ఒక కొత్త ఆలోచన ఇవ్వడానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లల్లో సహజంగానే ఒక జిజ్ఞాస ఉంటుంది, ప్రతిదీ తెలుసుకుందామని. దాంతో వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్పడం అనేది కొంతమంది కష్టమయ్యి వాళ్ళని అడిగే ప్రశ్నల విషయంలో చిరాకు పడుతూ ఉంటారు. సరైన జవాబులు ఇవ్వలేక కూడా ఆ చిరాకు వస్తూ ఉంటుంది. అందుకని మేము వాళ్ళకి కొన్ని సందేహాలు నివృత్తి చేయడానికి 6 కార్నర్లు ఏర్పాటు చేశాం. 6 కార్నర్లలో ఒకటి భాషకు సంబంధించింది. ఇందులో ఎలా మనం పాటలు రాయగలం, ఎలా కథలు రాయగలం, అసలు రాయడం ఎలాగా. ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొత్త పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని నెలల తరబడి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగిన పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి బైఠాయించారు. రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామానికి చెందిన సుమారు 250 మంది రైతులకు గత 20 సంవత్సరాల నుంచి తమ ఆధీనంలో ఉంటున్నటువంటి భూమి భూ ప్రక్షాళన తర్వాత సుమారు 309 ఎకరాల భూమి వక్ఫ్ బోర్డుకు సంబంధించిందని అధికారులు తమకు కొత్త పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వకపోవడంపై రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతు ఆకాష్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా అన్ని రకాల ఆధారాలతో తమ ఆధీనంలో ఉన్న భూమిని ఇప్పుడు ప్రభుత్వం వక్ఫ్ బోర్డుకు చెందిందని, పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి భూమి విషయమై ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయం వరకు వెళ్లినా తమకు న్యాయం జరగడం లేదని వాపోయారు. ఈ విషయమై తహసీల్దార్ ను వివరణ కోరగా ఇట్టి భూమి విషయమై తమ దృష్టికి వచ్చినప్పుడు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, తమ పరిధిలో లేదని ఆయన తెలిపారు. గతంలో ఆర్డీఓను సంప్రదించడం కూడా జరిగిందన్నారు. ఏంటంటే అవి అసలు మా భూములు వక్ భూములు కానే కావు. ఇది ఇనాం పట్టా ల్యాండ్.
అయితే ఇవి ఇనాం పట్ట ల్యాండ్స్కు వాళ్ళు అనవసరంగా పక్కదో పట్టించడానికి ఈ వక్ ల్యాండ్ భూములని చెప్పడం జరుగుతున్నది. మొన్న సారు మేము అన్ని మా ఉన్న ఫైల్స్ అన్ని అతను సార్ చూపెట్టినప్పుడు ఇవి నిజమే, మా పై అధికారులు మాకు సహకరించడం లేదని వాళ్ళు కన్నీరు పెట్టుకునడం, మాకు ఎటువంటి రెవెన్యూతో మాకు ఎటువంటి ద్వేషాలు లేవు వాళ్ళ మీద. మేమేమంటున్నామంటే ఉన్నట్టుగా ఆ రికార్డ్స్ చూసి ఎంక్వైరీ చేసి ఇవి ఇనాం పట్ట ల్యాండ్స్ సార్, ఇవి వక్ బోర్డ్ ల్యాండ్స్ కానే కావు. మరి దీనిపై మీరు ఎంక్వైరీ చేసి సరిచేసి మా పుస్తకాలు మాకు పట్ట పుస్తకం మాకు ఇవ్వాలని కోరుకొని ఈ నెల 12వ తేదీన ఆర్య సమాజ్ ఇందూరు ఆధ్వర్యంలో శ్రావణ ఉపకర్మ యజుర్వేద పారాయణం యజ్ఞ మహోత్సవం నిర్వహిస్తున్నామని ఆర్య సమాజ్ అధ్యక్షులు నర్సయ్య తెలిపారు. నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్య సమాజ్ అధ్యక్షులు వెంకట్ నర్సయ్య మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ కసాబ్కల్లి ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో యజుర్వేద పారాయణం యజ్ఞ హోమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంకు ప్రముఖులు హాజరవుతున్నారని, కావున జిల్లా ప్రజలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే యజ్ఞము సత్సంగం వేద ప్రవచనాలను తిలకించాలని కోరారు. ఆర్య సమాజం ఇందూరు ఆధ్వర్యంలో శ్రావణ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాలు ఆగస్టు 12 నుండి 18 వరకు జరుగును. ఈ వారం రోజులు వేదానికి సంబంధించినటువంటి ప్రవచనాలు, ఉదయం సాయము 2 పూటల విశేషమైనటువంటి యజ్ఞ యాగాలు నిర్వహించడం జరుగుతుంది. మన యొక్క భారతదేశంలో ప్రాచీన పరంపర ఒకటి ఉంది. ఈ శ్రావణ మాసంలో వేద స్వాధ్యాయం చేయాలి, వేదానుకూలంగా మనము జీవించాలనేటువంటి ఉద్దేశంతోనే ఋషులు మహర్షులు ఈ పరంపరను ప్రారంభించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో 1993-94 పూర్వ విద్యార్థుల సమ్మేళనం సిల్వర్ జూబ్లీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్కూల్ టీచర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 25 సంవత్సరాల తరువాత ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని వారు అన్నారు. అంతేకాకుండా ఆప్యాయంగా వారు కలుసుకొని మాట్లాడుకున్నారు. స్కూల్ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. This is 25 years event ceremony that we celebrated in the presence of our teachers that have contributed in our lives. They become the foundation builder in our lives, starting from our teenage and pre-teens. Today, as we gather here, we are around 55 people, all of us from different parts of the world have come here just for this occasion to be in the presence of each other and all our teachers. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఉన్నత స్థాయికి ఎదిగిన విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా మరింత ఎదగాలని ఉపాధ్యాయులు వారికి సూచించారు. నా పాఠశాలలో చదివి ఇంత ఎదిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు. Land of opportunity, a place of opportunity. Perhaps at the time when you crossed the 10th class, there might not have been as ample opportunity as we have now. But you have struggled, you have made it, and on that I congratulate all of you. ఈ కార్యక్రమంలో భాగంగా పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నందిపేట్ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో పిల్లల్లో ఉత్సాహాన్ని పెంపొందించడానికి అంగన్వాడీకి పిల్లలు ప్రతిరోజు రావటానికి మొగ్గు చూపాలని ప్రతి పిల్లవాడి జన్మదిన వేడుకలు జరుపుతున్నారు. దీంతో పిల్లల్లో ఉత్సాహం పెరిగి సంతోషంతో పిల్లలు అంగన్వాడీలకు వస్తున్నారని అక్కడి అంగన్వాడీ సిబ్బంది కవిత హర్షం వ్యక్తం చేశారు. ప్రతి నెలలో ఏదో ఒక విద్యార్థి యొక్క జన్మదిన వేడుకలు జరుపుతున్నామని, ఇలాంటి కార్యక్రమం జరపడం ద్వారా వారికి కూడా పనిచేయడంలో ఉత్సాహాన్ని నింపుతాయని కవిత సంతోషాన్ని వ్యక్తం చేశారు. నగరంలోని కంఠేశ్వర్ ఆలయం నుండి సారంగపూర్ ఆలయం వరకు భక్తులు, న్యాయవాదులు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రావణ మాసం 2వ శనివారం పురస్కరించుకుని న్యాయవాదులందరం కలిసి పాదయాత్ర ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం నిర్వహించారు. న్యాయవాదులు కోర్టుకు పరిమితం కాకుండా భక్తి శ్రద్ధలతో ఉంటామని, అందరూ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, వర్షాలు బాగా కురవాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని సారంగపూర్ హనుమాన్ ఎంతో విశిష్టత ఉందని అన్నారు.
ఈరోజు నిజామాబాద్ బార్ అసోసియేషన్ తరఫున మేము న్యాయవాదులందరూ కూడా, అలాగే మా అన్నయ్య గారు బార్ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి రాజేందర్ రెడ్డి గారు కూడా మాతో ఈరోజు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. అయితే ప్రతి సంవత్సరం శ్రావణ శనివారం నిమిత్తాన మేము కంఠేశ్వర్ శివాలయం నుండి మహాదేవ్ నుండి సారంగాపూర్ మహాశక్తి హనుమాన్ వరకు పాదయాత్ర జరుపుతున్నాం. ఆ భాగంగా ఈరోజు మేము న్యాయవాదులం అంతా కూడా నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ సారంగాపూర్ దర్శనానికి పాదయాత్రతో రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు లేక రోగులు అష్టకష్టాలు పడుతున్నారు. వెంటనే ప్రభుత్వం వైద్యులను నియమించాలని మద్నూర్ గ్రామస్తులు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లాలో మద్నూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్స్ సరిగా లేకపోవడం వలన పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. చాలా రోజుల నుంచి డాక్టర్స్ లేకపోవడం వలన ఇబ్బందులకు గురి అవుతున్నామని ప్రజలు అంటున్నారు. ప్రస్తుతం ఈ రోజు ఒక్క డాక్టర్ కూడా లేరు. గ్రామస్తులు దవాఖానలో ఎవరు దిక్కులేరని తికమక అవుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వేకెన్సీ డాక్టర్ ని పూర్తి చేయాలని కోరుతున్నారు. ఉన్న డాక్టర్స్ విధుల్లో ఉండి ప్రజలకి ఎల్లవేళలా సేవలు చేయాలని మరియు ప్రజలు కోరుతున్నారు. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి పెద్దగా అయిపోయినాం, కానీ హాస్పిటల్ పరిస్థితి అంతే ఉన్నది, ఏమీ మారలేదు. ఏదో నామమాత్రానికి పెయింటింగ్స్ వచ్చినాయి తప్ప, పెయింటింగ్ జరిగింది తప్ప హాస్పిటల్ ఎలాంటి అభివృద్ధి చెందలేదు. అప్పుడు 30 పడకలు ఉండేది, ఇప్పుడు 30 పడకలే ఉంది. జనాలు పెరిగిపోయినాయి, యాక్సిడెంట్లు పెరిగిపోయినాయి, ఇష్యూస్ అవుతున్నాయి. కానీ ప్రభుత్వం చూపు, అధికార యంత్రాంగము, అధికార నాయకులు, మా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 30 పడకలే ఉంది. ఎన్నోసార్లు కమిషనరేట్కి వెళ్ళాం, కలెక్టరేట్కి వెళ్ళాం, రాజకీయ నాయకులకి, ఎమ్మెల్యేల గారికి కూడా వినతి పత్రం కూడా ఇచ్చినాం ఎన్నోసార్లు. 50 పడకలు చేయండి సార్, 100 పడకలు చేయండి సార్ అని చెప్పి. మా మండలం కామారెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అతిపెద్ద మండలం. నాకు తెలిసిన మటుకు దాదాపు 70,000 జనాభా ఉన్న మండలం. కానీ హాస్పిటల్ పరిస్థితి ఇప్పటికీ అంతే ఉంది. డాక్టర్స్ ఉండరు, 8 నెలలైంది డాక్టర్స్ లేరు, వేకెన్సీస్ ఫిల్ కావట్లేదు, అవుట్ సోర్సింగ్ కింద అని చెప్తారు. అసలు ప్రభుత్వం దృష్టి పట్టించుకోవట్లేదు. శ్రావణ మాసం శనివారం సందర్భంగా పట్టణంలోని హనుమాన్ ఆలయాల్లో భక్తులు ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్పూర్ పట్టణంలోని మామిడిపల్లి అనంత ఆంజనేయ స్వామి ఆలయంలో వేకువజామున స్వామివారికి అభిషేకం నిర్వహించి తమలపాకులు, పువ్వులతో అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల పల్లకి సేవ చేపట్టారు. జయ రామ ఓ రామ శ్రీరామ జయ ఓ రామ శ్రీరామ జయ జయ రామ ఓ రామ శ్రీరామ రామ. భక్తులు జై శ్రీరామ్ అంటూ పల్లకి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రశాంత్ శర్మ మాట్లాడుతూ శ్రావణ మాసం పురస్కరించుకుని అనంత ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని, ఈ ఆలయానికి గొప్ప మహిమ ఉందని, భక్తులు కోరుకున్న కోరికలు తొందరగా నెరవేరుతాయని, శనివారం రోజున పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటారని అన్నారు. అలాగే ప్రతి శనివారం ఆలయంలో సీతారాముల పల్లకి సేవ నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి శ్రీ అనంతాంజనేయ స్వామి వారికి అభిషేకం చేసిన తర్వాత పుష్పాభిషేకము మరియు ఆంజనేయ స్వామికి శ్రీ సీతారాముల వారికి పల్లకి సేవ కూడా నిర్వహించాం. అదేవిధంగా పల్లకి సేవ అయిన తర్వాత తీర్థ ప్రసాదన వితరణ మరియు ఈ అనంతాంజనేయ స్వామి దేవస్థానం నందు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రతి శనివారము దాదాపుగా 5,000 నుంచి 7,000 మందికి భక్తులు వస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని రోజుల నుంచి ఈ సమస్యపై తాను మానసికంగా కుంగిపోతున్నానని తహసీల్దార్ అసదుల్లా ఖాన్ మీడియా ముందు కంటతడి పెట్టారు. ఈ భూముల విషయంలో అంతా స్పష్టంగానే ఉన్న ఉన్నత అధికారులు మాత్రం తహసీల్దార్ కార్యాలయంలోనే ఈ తేల్చుకొనండి అనడం, పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చేది తహసీల్దార్ కార్యాలయంలోనేనా అని చెప్పడం తనను ఇరకాటంలో నెడుతుందన్నారు. తాను రైతులకు న్యాయం చేసే పరిస్థితి లేకపోవటం వల్ల రైతులు సైతం తనను మాటలతో ఇబ్బంది పెడుతున్నారని ఆయన కన్నీరు మున్నీరయ్యారు. 127 మంది రైతులు వంతుల వారీగా కార్యాలయానికి రావటం, రోజు తాను సమాధానాలు చెప్పలేక ఇబ్బందులు పడుతున్నారని తహసీల్దార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ఉన్నత అధికారులకు వివరించినా ఎలాంటి పరిష్కారం దొరకలేదని ఆయన బోరుడా విలపించారు. రైతుల ఇబ్బంది, మరోవైపు ఉన్నత అధికారుల ఒత్తిడి, సహాయ సహకారాలు లేకపోవడం తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేసి అనారోగ్యానికి గురవుతున్నారని తహసీల్దార్ వాపోయారు.
फोन करे ऑलरेडी मैं मीटिंग में था అది మీరు చేసిన తప్పు కాదు కదా సార్. 2 ఏళ్లుగా ఉన్న సమస్యను ఏళ్ల తరబడిగా పరిష్కరించని అధికారులు ఎన్నికల సమయంలో బదిలీలపై వచ్చిన తనను ఈ సమస్యకు బాధ్యుణ్ణి చేస్తూ బలిపశువుని చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా నిర్వహిస్తున్నారు. కానీ ఇంతకు పూర్వం కూడా నేను యాజ్ ఎ తహసీల్దార్గా వాళ్లకు కలెక్టర్ ఆఫీస్కి లేఖ రాయటం జరిగినది, సిఇఓ వర్క్ బోర్డుకు రాయటం జరిగినది, తర్వాత ఆర్డీ గారికి రాయటం జరిగినది. దీని మీద లేఖలు చాలాసార్లు రాశాను. ఈ యొక్క భూములు స్టార్టింగ్ నుంచి ఇనామ్ ల్యాండ్స్ అని ఉన్నాయి. తర్వాత ఆ యొక్క ల్యాండ్స్ ఇనామ్ కాదు వర్క్ భూములు అని వర్క్ బోర్డు నుంచి గజెట్ ఇష్యూ అయింది. 2002 సంవత్సరంలో గజెట్ ఇష్యూ అయింది. ఈ భూములన్నీ వర్క్ భూములు, ఈ యొక్క మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని వాళ్ళు గజెట్ ఇచ్చారు. కానీ 2016 వరకు కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేదు. 2016 తర్వాత 2017లో ఎల్ఆర్ఈపీ వర్క్లో ఈ యొక్క భూములు వర్క్ భూములు అని దీని మీద వాళ్ళు పాస్బుక్లు కూడా జారీ చేయకూడదని వాళ్ళు కలెక్టర్ జేసీ వాళ్ళు అప్పుడు హయ్యర్ ఆఫీసర్స్ సిఇఓ వర్క్ అప్పుడు చెప్పడం జరిగినది. దాని గురించి కలెక్టర్ గారు జేసీ గారు వీడియో కాన్ఫరెన్స్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆల్ తహసీల్దార్ నిజామాబాద్కి. ఏంటంటే వర్క్ భూములు ఎక్కడున్నా కూడా ఆ యొక్క భూములు పాస్బుక్లు ఇవ్వద్దు, వర్క్ భూములు వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం సైన్యాన్ని దించి అక్కడ ఉన్న ప్రజలకు నాయకులకు స్వేచ్ఛ లేకుండా నిర్బంధించి సైనిక పాలన కొనసాగించడం సరైంది కాదని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు విలేకరుల సమావేశంలో విమర్శించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర సిపిఎం కార్యదర్శి అక్కడ ఎమ్మెల్యే యూసుఫ్ తర్గామి ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను పరామర్శించడానికి సిపిఎం అఖిల భారత కార్యదర్శి ఏచూరి సీతారాం, సిపిఎం కార్యదర్శి బి రాజు శ్రీనగర్ వెళ్లడానికి ఒక రోజు ముందుగానే ఆ రాష్ట్ర గవర్నర్ కి ఉత్తరం రాసి కలుసుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసి వెళ్లినప్పటికీ పోలీసులు ఎయిర్పోర్టులోనే వామపక్ష నాయకులను నిర్బంధించి 4 గంటల తర్వాత తిరిగి ఢిల్లీకి పంపించడం సరైంది కాదని విమర్శించారు. ఎమ్మెల్యే యూసుఫ్ తరిగామి గత వారం రోజులుగా అరెస్ట్ చేసి నిర్బంధించడం జరిగింది. ఆయన ఆరోగ్యం బాగా లేనందువలన ఆయన్ని పరామర్శించడానికి అక్కడ శ్రీనగర్ వెళ్ళినటువంటి సిపిఎం పార్టీ అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరి గారిని, సిపిఐ అఖిల భారత కార్యదర్శి డి రాజా గారిని ఈరోజు అక్కడ ఎయిర్పోర్ట్లో దిగగానే నిన్న అక్కడనే అరెస్ట్ చేసి 4 గంటల పాటు నిర్బంధించి తిరిగి ఢిల్లీకి పంపించడం జరిగింది. అంటే కనీసం తమ కార్యకర్తల్ని, తమ నాయకుల యొక్క ఆరోగ్యాన్ని కూడా చూసేటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు ఏకపక్షంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తా. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు ఎం గంగాధరప్ప, నగర నాయకులు డి కృష్ణ, కె రాములు తదితరులు పాల్గొన్నారు. బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామంలో జగదీష్ జ్ఞాపకార్థం ఎస్ఐ పూర్ణేశ్వర్ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో శనివారం కబడ్డీ పోటీలు ప్రారంభించారు. ఆగస్టు 12 వరకు పోటీలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రథమ బహుమతి 1500 రూపాయలు, ద్వితీయ బహుమతి 1000 రూపాయలు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ పూర్ణేశ్వర్, గ్రామ సర్పంచ్ బాపురావు, ఉప సర్పంచ్ నర్సారెడ్డి, మాజీ సర్పంచ్ గంగొండ, నాయకులు మంద గంగాధర్, నిర్వాహకులు రామ్దాస్, భాస్కర్, రాజాగౌడ్, వేణు, సాయి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని బాపూజీ వచనాలయం కార్యవర్గం ఎన్నికలు ఆగస్టు 11న ఆదివారం రోజున రాష్ట్రపతి రోడ్డులో గల వచనాలయ ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుందని వచనాలయ ఎన్నికల అధికారి ఎంఎస్ శ్రీహరి ఆచార్య, అదనపు ఎన్నికల అధికారి జగన్మోహన్ గౌడ్ తెలిపారు. పోలింగ్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించబడుతుందని, అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఫలితాలను ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, వచనాలయ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికలకు సహకరించాలని, ఈ ఎన్నికలలో అధ్యక్ష పదవికి బాస రాజేశ్వర్ మరియు గడం భక్తవత్సలం, ఉపాధ్యక్ష పదవికి జి ప్రకాష్ మరియు రవీందర్, కార్యదర్శి పదవికి బాలకృష్ణ, మేక రామస్వామి మరియు రఫీక్ ఖాన్,
సంయుక్త కార్యదర్శికి కొయ్యడి నరసింహులు, సోమ హనుమంతరావు, కోశాధికారి పదవికి బి గంగాధర్రావు మరియు అశోక్ కుమార్ యాదవ్ 9 మంది కార్యవర్గ సభ్యులకు గాను 16 మంది పోటీ పడుతున్నారని, ఈ ఎన్నికలలో సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఎన్నికల సన్నాహక కార్యక్రమాలు పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం బ్యాలెట్ పేపర్సు, తర్వాత పోలింగ్ ఏజెంట్స్కు సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. రేపు పోలింగ్ 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది. సుమారుగా 214 మంది ఓటర్లు ఉన్నారు. వారందరూ కూడాను ఈ ఓటును సద్వినియోగం చేసుకొని పాలక మండలిని ఎన్నుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రతి నెల 2వ శుక్రవారం మండల కేంద్రంలో తహసీల్దార్లు, మండల విద్యాశాఖ అధికారి, మండల అభివృద్ధి అధికారి, ప్రధాన ఉపాధ్యాయులు, కార్మికులతో కలిసి సమావేశం ఏర్పాటు చేయాలని, అప్పుడే మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు అవుతుందని సిఐటియు జిల్లా నేత చక్రపాణి అన్నారు. సిఐటియు జిల్లా ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలో సిఐటియు కార్యదర్శి చక్రపాణి మాట్లాడారు. మధ్యాహ్న భోజనం పథకంపై ఫ్రీజింగ్ ఎత్తివేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సమస్యలు పరిష్కరించకుండా మెనూ ప్రకారం వంట చేయడం సాధ్యం కాదు. ఈ మధ్య కాలంలో అధికారులు, ప్రజాప్రతినిధులు మెనూ ప్రకారం వంట చేయాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వము కార్మికులతో వెట్టి చాకరీ చేయిస్తూ ఉన్నది. చాలీ వేతనాలతోని వీళ్ళతోని పని చేయించుకుంటూ ఉన్నది. పక్క రాష్ట్రం కాబట్టి ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ 4వ తరగతి ఉద్యోగులుగా, కేరళలో కానీ ప్రతిరోజు 500 రూపాయలు చొప్పున కూలీ కానీ ఇస్తూ వాళ్ళను అభివృద్ధి పథకంలో నడిపిస్తూ ఉంటే, ఈ తెలంగాణ రాష్ట్రం మాత్రము ఎప్పుడైనా కానీ సమస్యల మీద కొట్లాడి కిందపడి మాట్లాడే దాకా కూడా సోయలేని ప్రభుత్వం. ఈ సోయలేని ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాము. వీరి అందరికీ కూడా వెట్టి చాకరీ కాకుండా ప్రభుత్వము మంచి వేతనాలు ఇస్తామని చెప్పి గతంలో ప్రకటించడం జరిగింది. ఇప్పుడైనా ఈ సమస్యల మీద ప్రభుత్వం స్పందించి కార్మికులకు మంచి వేతనాలు ఇవ్వాలని చెప్పని. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చామంతి లక్ష్మి, జిల్లా అధ్యక్షులు దరోజీ భారతి పాల్గొన్నారు. గులాం నబీ, అబ్దుల్లా ముక్తి వంటి స్వార్థ పాపము గడుపుకునే నాయకత్వం మాకవసరం లేదని లడక్ యువ ఎంపీ పార్లమెంటులో ప్రసంగించారు. పార్లమెంటులో సభ్యులందరూ మంత్రముగ్ధులయ్యారు. जो कुछ लोग, जो मैं बार बार 2 परिवार की जिक्र कर रहा हूं, ये परिवारें जो है कश्मीर के मुद्दा जो डिंडोरा पीट रहा है, वो समाधान चाहने वालों में से नहीं है. दे आर द पार्ट्स ऑफ प्रॉब्लम. वो इस प्रॉब्लम का, इस समस्या का पार्ट बन चुके हैं, अंग बन चुके हैं. नशे में है वो आज भी समझ रहे कि कश्मीर तो मेरा बाप का जागीर है. नहीं रहा, नहीं है. अध्यक्ष जी, मैं अंत में इसको कंक्लूड करने से पहले मैं भारत सरकार को धन्यवाद देना चाहता हूं. श्री नरेंद्र मोदी जी को, गृह मंत्री जी माननीय अमित शाह जी को और पूरे सहयोगी दल को, और जिनका दल नहीं है लेकिन इस बिल के फेवर में आने वाले हैं, उन लोगों को भी मैं पूरे लद्दाख के निवासियों की ओर से धन्यवाद देना चाहता हूं. क्योंकि आज पहली बार इस भारत के इतिहास में लद्दाखियों के सेंटिमेंट को, एस्पिरेशन को सुना जा रहा है. उस लद्दाख के जो चीन के साथ, पाकिस्तान के साथ सीमाएं लगते हैं, उस लद्दाख के महत्वपूर्ण को समझ रहे हैं. इस सरकार में इस बिल को हम वेलकम करते हैं. और हम एक अंत में जो लोग अभी तक कंफ्यूज में, उनको एक रिक्वेस्ट छोटा सा करना है. देश के लिए प्यार है तो जताया करो. देश के लिए प्यार है तो जताया करो. किसी का इंतजार मत करो. गर्व से बोलो जय हिंद. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 23 పంటలకు ఎంఎస్పీ కల్పిస్తుందని, అదేవిధంగా పసుపు పంటకు సైతం ఎంఎస్పీ కల్పించే విధంగా రైతులతో మాట్లాడి వివరాలు సేకరించడం జరుగుతుందని కేంద్ర ఉద్యానవన శాఖ కమిషనర్ బిఎన్ఎస్ మూర్తి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత కొద్ది రోజులుగా పసుపు రైతులు అనేక రకాలుగా ఉద్యమిస్తున్నారని, దీనిని పరిష్కరించడానికి నేడు రైతులతో చర్చించడం జరిగిందని ఆయన అన్నారు. గతంలో 15 నుండి 14,000 రూపాయల మద్దతు ధర
పసుపుకు వచ్చేదని ఇప్పుడు కేవలం 4 నుండి 5,000 రూపాయలు మాత్రమే మద్దతు ధర వస్తున్నట్లు రైతులు తెలిపారని చెప్పారు. నిజామాబాద్ మార్కెట్ కంటే సాంగ్లీ మార్కెట్లో పసుపు ఎక్కువ ధర వస్తున్నట్లు రైతులు తమ దృష్టికి తీసుకువచ్చారని, పసుపులో చాలా వెరైటీలు ఉన్నాయని, ఏ వెరైటీల వల్ల రేటు వస్తుందో తెలుసుకుంటామని, వివిధ రకాల వెరైటీలను రైతులకు తెలియజేస్తామని అన్నారు. పసుపు మద్దతు ధర విషయంలో సమస్యలను రైతులను అడిగి తెలుసుకొని ఇక్కడి అవసరాలను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు నివేదిక ఇచ్చి మంత్రులతో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. మెయింటైన్ చేసి ఒక స్ట్రీట్ సెంటర్లో బాగా మెయింటైన్ చేసి మాకున్న పసుపుని రైతుల దగ్గర ఉన్న పసుపుని మొత్తం తీసుకొని వారు అంత ఎక్స్చేంజ్ ఎంత తీసుకుంటే అంత కొత్త వెరైటీస్ తోటి ఇచ్చినట్టయితే మేము కొత్త వెరైటీస్ తోటి సాగు చేయడానికి వీలవుతుంది అనేది ఒక ఆలోచన. రెండవది మద్దతు ధర ఇచ్చి తర్వాత కంపెనీస్ని కూడా ఇట్లాంటి కాంట్రాక్ట్ ఫార్మింగ్ కిందకి కంపెనీలు తీసుకోగలిగితే ఇప్పుడు ఏదైతే మనకు జొన్నలు కానీ మొక్కజొన్నలు కానీ తర్వాత ఇట్లాంటి సీడ్ ప్రొడక్షన్ చేస్తూ ఉన్నామో బాజరా కానీ సజ్జలు కానీ ఇట్లాంటి సీడ్ ప్రొడక్షన్ కంపెనీతో టైప్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి అదేవిధంగా ఈ పసుపును కూడా మంచి రకాల నాణ్యమైన పసుపును పండించే మెలకువలు శ్రద్ధ తర్వాత మేము కష్టపడతాము. ఈ సమావేశంలో ఉద్యానవన శాఖ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ వెంకట్రామరెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నర్సింగ్ దాస్, హార్టికల్చర్ రాష్ట్ర కార్పొరేషన్ మేనేజర్ సుభాషిని, రిటైర్డ్ ఏరువాక శాస్త్రవేత్త కిషన్ రెడ్డి, హెచ్ఓలు రోహిత్, సుమన్, హెచ్ఈఓలు అనిల్, సునీల్, శశిధర్, రైతులు చిన్నారెడ్డి, ముత్తన్న, సుమన్, నరేష్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు ఎమ్మెల్యే కట్నాన్ని పలువురికి సీఎం సహాయ నిధి చెక్కులను ఎంపీపీ పోతి నర్సయ్య, గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డిలు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదల అందరికీ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం ఓ వరమని, దీనివల్ల మధ్యతరగతి కుటుంబాల్లో సైతం పెళ్లిళ్లు ఘనంగా జరుగుతున్నాయని, దానితో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవనన్న నేనున్నానంటూ కట్నాన్ని సైతం నూతన వధూవరులకు అందించడం ఎంతో హర్షించదగ్గ విషయమని అన్నారు. అదేవిధంగా ఆర్మూర్ మండలంలో ఇప్పటి వరకు అనేక మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన ఘనత ఆర్మూర్ ఎమ్మెల్యే జీవనన్నకే దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మల్లేష్, భోజారెడ్డి, క్రాంతి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలకు తమ వంతు సహాయ సహకారాలు అందించేందుకు మహిళా సమైక్య సభ్యులు ఏకమవుతున్నారు. సమైక్య సభ్యులంతా కలిసి ఒక్కొక్కరు గుప్పెడు బియ్యం చొప్పున సేకరించి వాటన్నిటిని నిరుపేదలకు అందిస్తూ తమ వంతు సహాయాన్ని చేస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలో గణేష్ లం సమాఖ్య ఆధ్వర్యంలో పేదలకు గుప్పెడు బియ్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పలువురు నిరుపేదలకు 15 కిలోల బియ్యం చొప్పున పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సమైక్య ఆర్పి సమత మాట్లాడుతూ గత 17 నెలలుగా ప్రతి నెల సమైక్య సభ్యులందరికీ ప్రతి ఒక్కరూ గుప్పెడు బియ్యం చొప్పున తీసుకువచ్చి సమైక్య భవనంలో జమ చేసి దానిని పట్టణానికి చెందిన పలువురు నిరుపేదలకు అందిస్తున్నామని, దీనితో పాటు మిగిలిపోయిన ఆహారాన్ని తీసుకువచ్చి పేదలకు అందించే కార్యక్రమాన్ని సైతం తాము చేపడుతున్నామని అన్నారు. పేదలకు తమ వంతు సహాయ సహకారాలు అందించడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించుకున్నామని, కనీస సహకారాన్ని పేదలకు అందించడం వల్ల ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఇక ముందు కూడా ఇలాగే కొనసాగిస్తూ పేదలకు తమ వంతు సహాయం చేస్తామని అన్నారు. 5గురికి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ నెల వసూలైన బియ్యాన్ని బట్టి 20 నుంచి 25 కేజీల బియ్యము ఉచితంగా పంపించేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మా సమైక్యలో ఎవరికైనా ఇబ్బంది కనుక వచ్చిన వాళ్ళకి, ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆర్థికంగా కూడా సంఘ సభ్యులం 268 మంది సభ్యులమందరం కలిసి ఆర్థికంగా కూడా సహాయం చేసుకోవడం జరుగుతుంది. వీటితో పాటు అన్ని రకాల బిజినెస్లలో కూడా సంఘ సభ్యులందరము ఆ బిజినెస్ కి చేయూతనివ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సమైక్య అధ్యక్ష కార్యదర్శులు ఆస్మా, సోని, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రావణ శనివారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని గోల్బంగ ప్రాంతంలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి పప్పు పలహారంతో భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు ఉదయం నుండే ఆలయానికి బారులు తీరారు. క్యూ లైన్లో నిలబడి తమ మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పప్పు పలారం నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుందని భక్తులు తెలిపారు. పవిత్ర శ్రావణ మాసంలో ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటే సకల సౌభాగ్యాలు కలిగి పునీతులవుతారని ఆలయ అర్చకులు తెలిపారు. 4 వారాల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, భక్తులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంలో జెండా ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని జెండాను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు
కుటుంబ సమేతంగా జెండా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల అవసరార్థం ఆలయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జెండాను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. రేపు జరగనున్న జెండా జాతర సందర్భంగా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు సర్వ సమాజ సభ్యులు తెలిపారు. జెండా జాతర సందర్భంగా జెండా గల్లీ మొత్తం కోలాహలంగా మారింది. ఆలయం చుట్టూ నూతన దుకాణాలు వెలియడంతో కొనుగోలుదారులతో ప్రాంతమంతా రద్దీగా మారింది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో జెండా జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని సర్వ సమాజ సభ్యులు పేర్కొన్నారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎన్కౌంటర్లో అమరుడైన కామ్రేడ్ లింగన్న సంతాప సభ ఈ నెల 13వ తేదీ హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు దేవారాం ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి ముత్తెన్నెలు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్ లో సంతాప సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్కౌంటర్ పై సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని, హత్య చేసిన పోలీసులపై హత్యానేరం కేసులు నమోదు చేయాలని, ప్రజా సంఘాలు పౌర హక్కుల సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని అన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, అడవి బిడ్డల హక్కుల రక్షణకు ప్రభుత్వం కృషి చేయాలని, బూటకపు ఎన్కౌంటర్లు ఆపాలని, లేనిచో ప్రతిఘటనోద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఈ నెల 13న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే కామ్రేడ్ లింగన్న సంతాప సభకు ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విప్లవాభిమానులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. రోజు హరితహారం పేరుతో ఫారెస్ట్ అధికారులు కానివ్వండి, పోలీసులు కానివ్వండి వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అలాంటి వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ జైల్లో పాలు చేస్తూ టాడా పెట్టి లోపలికి పంపిన పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ నాయకులు గంగారాం, ఠాగూర్, పివైఎల్ రాష్ట్ర కార్యదర్శి కిషన్, సుమన్, శేఖర్, పెద్దన్న, నజీర్, శ్రీనివాస్, గంగాప్రసాద్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. వామపక్ష నాయకుల అరెస్టును ఖండిస్తూ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం ఆర్మూర్ కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ ప్రజల మనోభావాలను దెబ్బతీయడానికి ఆర్టికల్ 370-35A రద్దు చేసిందని, దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. జమ్మూ కాశ్మీర్లో సిపిఎం ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి బాగలేనందున సిపిఎం అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటు వామపక్ష నాయకులు రాజా కాశ్మీర్ వెళ్తున్న సందర్భంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో వారిని అరెస్టు చేయడం సిగ్గుచేటని అన్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో దానినే ఈ రోజు బీజేపీ నరేంద్ర మోడీ సర్కార్ అమలు చేస్తా ఉంది. కాబట్టి ప్రజలందరికీ కూడా రక్షణ కల్పించాలా, ఇవాళ ప్రజా సంఘాలు కూడా ఆలోచించాలా, ఉద్యమాల్లోకి రావాలి. ఎందుకంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా దుర్మార్గంగా ఈ రోజు ప్రజల మీద మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలందరికీ కూడా రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత, ఇవాళ మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. బులియన్ మార్కెట్ విశేషాలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర 37,500 రూపాయలు కాగా ఆర్నమెంట్ బంగారం ధర 37,000 రూపాయలు పలికింది. తులం ముద్ద వెండి ధర 460 రూపాయలు కాగా కిలో ముద్ద వెండి ధర 46,000 రూపాయలు పలికింది. ఇక తులం ఆర్నమెంట్ వెండి ధర 440 రూపాయలు కాగా కిలో ఆర్నమెంట్ వెండి ధర 44,000 రూపాయలు పలికింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పసుపు పంటకు మద్దతు ధర కల్పించేందుకు క్షేత్రస్థాయిలో వివరాలను సేకరించాం. కేంద్ర ఉద్యానవన శాఖ కమిషనర్ బిఎన్ఎస్ మూర్తి మీడియా సమావేశంలో వెల్లడి. హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత మన అందరిది. కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ. కష్టపడే వారికి పదవులు వాటంతట అవే వస్తాయి. పార్టీ అభివృద్ధి కోసం క్యాడర్ కృషి చేయాలి. సభ్యత్వ నమోదులో జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి గోదావరి నది ద్వారా వచ్చి చేరుతున్న వరద నీరు, జలకలతో ఉట్టిపడుతున్న చెక్ డ్యాంలు. ఈ నెల 12 నుంచి ఇళ్ల జాబితా గణన మొదలవుతుంది. నగర కార్పొరేషన్ కమిషనర్ జాన్ సామ్సన్. శ్రావణ శనివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన హనుమాన్ ఆలయాలు. కంటేశ్వర్ నుంచి సారంగపూర్ వరకు పాదయాత్ర చేసిన న్యాయవాదులు. విద్యార్థుల్లో సహనం, సోదరభావం, జాతీయ సమగ్రతను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. చదువుల పండుగలో వక్తల పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ చిటిపి న్యూస్.